హలో గాయ్స్! నిన్న కాక మొన్న సెమ్ అయింది. ఇప్పుడు వచ్చి మిడ్ అంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈలోపు మా ఫ్రెండ్ గాడు వచ్చి "రారా మామ కబడ్డీ ఆడదాం" అంటే తీసుకెళ్ళాడు. సర్లే అని ఎళ్తే నన్నేమో ఎయిత్ ప్లేయర్ కింద కూర్చోబెట్టాడు. ఏంట్రా అంటే "నీకదే ఎక్కువ" అన్నాడు. సర్లే అని చెప్పి ఈలోపు మ్యాచ్‌కొస్తే మాకు జూనియర్స్‌కి మ్యాచ్ అన్నాడు. ఎవరు గెలుస్తార్రా అంటే గెలుపు మనదేరా అన్నాడు. తీరా చూస్తే టాస్ ఓడిపోయారు. టాస్ అయితే ఓడిపోయాంరా గెలుపు మాత్రం మనదే అన్నాడు. సర్లేరా చూస్తాను నేను అన్నాను. ఈ మధ్య కాలమే 'బైసన్' ఓటీటీలోకొచ్చింది. ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. 'బైసన్' మూవీ వచ్చాక ప్రతి ఒక్కడు 'ధృవీక్రమ్' లాగా ఫీల్ అయిపోతున్నాడు. బాగా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది అందరికి కబడ్డీలో. గేమ్ స్టార్ట్ అయ్యాక ఒక్కొక్కడు చించుకొని ఆడేస్తున్నారు. ప్లేయర్ లాగా ఆడేస్తున్నాడు. ఈ వీడియో చూస్తే మీకేమైనా మెమోరీస్ గుర్తొస్తున్నాయా? వస్తే వారితో ఈ వీడియో షేర్ చేసుకొని మీ మెమోరీస్ కూడా షేర్ చేసుకోండి. ఈ ఇయర్ జరిగిన ప్రో కబడ్డీ లీగ్‌లో దబాంగ్ ఢిల్లీ పుణేరి పల్టన్స్‌పై గెలిచి సీజన్ 12 ఛాంపియన్స్‌గా నిలిచారు. ఈ మ్యాచ్ చూస్తున్నంతసేపు నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఎవరు గెలుస్తారా అంట. దబాంగ్ ఢిల్లీ ఈసారి కూడా గెలిచి సెకండ్ టైం ఛాంపియన్స్‌గా నిలిచారు. నాకు నచ్చిన ప్లేయర్ రాహుల్ చౌదరి. అలాగే నా ఫేవరెట్ టీం తెలుగు టైటన్స్. మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కమెంట్ చేయండి. అలాగే ఫేవరెట్ టీం ఏంటో కూడా కమెంట్ చేయండి. తీరా చూస్తే స్టార్టింగ్‌లో బాగా పుంజుకున్న మా వాళ్ళు చివరికొచ్చేసరికి డల్ అయిపోయారు. ఏంట్రా అంటే ఎనర్జీ బూస్ట్ తగ్గింది మామ నువ్వు బూస్ట్ ఇవ్వు అంటున్నారు. సర్లే అని చెప్పి నేను ఎంకరేజ్ చేస్తాం వల్లనే ఈళ్ళు ఓడిపోయారేమో అని నాకనిపించింది. చివరాఖరికి మ్యాచ్ అయితే ఓడిపోయాం గానీ ప్రేక్షకుల హృదయాలు మాత్రం మేమే గెలుచుకున్నాం. అలాగే మీకు కూడా కబడ్డీ ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.